హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటలు. ఈరోజు మనం చూసారు కదా, ఇవేంటో ఇవి డ్రై ఫిష్. వీటిని సుదుములు అంటారు. ఇలాగా ఫిష్ లాగా ఇలాగ ఉంటుంది కదా అంతా. ఈ మధ్యలో ఇలా కట్ ఇలాగా ఇరిపితే వచ్చేస్తుంది. ఈ మధ్యలో చిన్న ఇది ఉంటుంది, పొట్టులాగా తీసేసి నీట్గా నెమ్మదిగా ఇలా చేతితో పట్టి పాముకొని కడుక్కోవాలి. గట్టిగా పామకూడదు, ముక్క ముక్కలు వచ్చేస్తాయి. ఇది ఇలాగా ఆ తల అక్కర్లేదు అనుకుంటే ఇలాగా తీసేయచ్చు. ఇలా ఇరిసేస్తే తల వచ్చేస్తుంది. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇవి సుదుములు అంటారు వీటిని. చూశారు కదా, ఇవి చాలా బాగుంటాయి. ఇంట్లో కాల్షియము ఎక్కువగా ఉంటుంది. ఇది ఎండు చేపలు కదా, ఎండు చేపలు ఫ్రై చేసుకుందాం ఈరోజు. దీనికోసం ఇవి నీట్గా కడిగాను కదా, ఒక పక్కన పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకుందాం. ఈ ప్లేట్లో ఒక 2 స్పూన్స్ ఫ్రెష్గా తిప్పి ధనియాల పొడి, ధనియాలు వేయించుకొని పొడి చేసేయాలి. చాలా బాగుంటుంది అలాగైతే. అలాగే కారం కూడా ఒక 2 స్పూన్స్ వేద్దాం. డ్రై ఫిష్లో సాల్ట్ ఉంటుంది, అందుకోసం మనం సాల్ట్ వేయక్కర్లేదు. కడిగినా కూడా సాల్ట్ ఉంటుంది అందులో. 2 స్పూన్లు కారం. మీ టేస్ట్ తగ్గట్టు మీరు కొంచెం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. దాంట్లోనే కొంచెం ఒక 1/2 స్పూను పసుపు. ఇలా బాగా కలుపుకుందాం. కలుపుకున్నాం కదా, ఈలోపు ఇది పాన్ వేడి చేసుకుందాం. సిమ్లో పెట్టి దాంట్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేయండి, సరిపోతుంది. ఆయిల్ వేసుకున్నాము. అది వేడెక్కిలోపు మనం ఇవి ఫిష్ కలుపుకుందాం. అందులో బాగా కలుపుకొని ధనియాల పొడి, కారం, పసుపు. ఇవి కడిగాం కదా, ఫిష్ కొంచెం తడి ఉంటుంది. దానికి ఇలా మనం ఇది మసాలా పట్టుకోవాలి. ఇలాగ ఈ డ్రై ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది. పప్పుచారుతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మనం హోటల్ స్టైల్ చేస్తున్నాము. చూసారు కదా, ఇలాగంతా పట్టించి దీంట్లో మనం ఈ ఆయిల్లో ఇలా పెట్టుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ డ్రై ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది. వీటికి ఘాటు ఏది పెట్టక్కర్లేదు, మనం ఇలాగా పెట్టేస్తే సరిపోతుంది. ఇదే రెస్టారెంట్లో అయితే మనం అబ్బా ఎంత బాగా చేశారనుకుంటాం. మనం ఇంట్లోనే హోమ్ ఫుడ్గా మనం చేసుకోవచ్చు. ఇది మనకి శ్రమ కూడా ఎక్కువ లేదు. నెమ్మదిగా ఈ డ్రై ఫిష్ తెచ్చుకొని కడుక్కుంటే చాలు. నీట్గా ఒక 4-5 సార్లు నీటిలోనే కడిగేసుకోవడం. ఇది పెద్ద కష్టం కూడా ఉండదు. ఇలా వేలుతో ఇలాగ పామేస్తే సరిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో నూనె సాల్టే మనకి సరిపోతుంది, టేస్ట్ వస్తుంది. మనం తీసుకునే ఫిష్ బట్టి ఈ ధనియాల పొడి, కారం ఇవి అడ్జస్ట్ చేసుకోండి. ఇంకే గరం మసాలా ఏవి వేయక్కర్లేదు. ఒక ధనియాల పొడితోటి ఇది చాలా టేస్ట్ ఉంటుంది. డ్రై ఫిష్లకి ఎక్కువ గరం మసాలా అవి వేయక్కర్లేదు. న్యాచురల్ టేస్ట్ ఉంటుంది దీనికి. అన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ మూత పెట్టాలి. సిమ్లో పెట్టండి. అది హీట్ ఎక్కుతుంది కదా, ఆయిల్ వేడెక్కింది, ఫిష్ కూడా మెత్తబడుతుంది. అలాగా
ఇవి డ్రై ఫిష్ కదా, వేగమే మెత్తబడిపోతాయి ఫిష్. అన్నీ ఇలా వేపు పెట్టుకున్నాం కదా, చూసారా? ఇలాగా మన కళాయికి సరిపోయినట్టుగా సెట్ చేసుకోవాలి పాన్కి. దీన్ని మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత సిమ్లో పెట్టండి. 5 నిమిషాల తర్వాత చూద్దాం. 5 నిమిషాలు అయింది కదా, చూద్దాం. చూసారా ఎంత బాగా వేగుతున్నాయో? ఎక్కువ టైం పట్టదు. ఇటు ఒక 5 నిమిషాలు, అటు ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇలాగా అన్నీ తిరగేసుకుందాం. ఇలా ఫోర్క్ తోటి తిరగేస్తే సరిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా తిరగేసిన తర్వాత ఇందులో మనం రైస్ అటు సైడ్ ఇలా వస్తుంది. ఆనియన్స్ చూసారు కదా, ఇలాగా ఈనులకు కోసుకోండి. ఇవి మీదన వేయడమే. కొంచెం సగం హాఫ్ బాయిల్ అయినట్టుగా ఉడుకుతాయి, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ ఒక 2 ఇలా నిలువుగా ఈనులకు కోసుకొని వేసుకోండి. ఇటు సైడ్ కూడా ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఆనియన్స్, వెల్లుల్లి కూడా ఒక వెల్లుల్లిపాయ ఇలా చెదగొట్టుకోండి. మరీ ఎక్కువగా మెత్తగా చేసేయకుండా కొంచెం అలాగ చేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఇవి ఇలా మగ్గుతాయి. కొంచెం ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇలాగా లిడ్ పెట్టుకోండి. 5 నిమిషాలు అయింది కదా, చూద్దాము. చూసారా ఎంత బాగా వేగిపోయో? డ్రై ఫిష్ ఫ్రై చాలా బాగా తయారైంది. పొయ్యి ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. ఇలాగా అన్నీ డిష్ అవుట్ చేసుకోండి. చాలా బాగుంటాయి. ఇవి మనం హోటల్స్లో ఆర్డర్ ఇస్తే వస్తాయి కదా, సేమ్ అలాగే మనం కూడా హోమ్ ఫుడ్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగా ఇష్టం ఉంటే హెడ్తో కూడా ఇలా చేసుకోవచ్చు, లేదు అక్కర్లేదంటే తల తీసేయచ్చు. చాలా బాగుంటాయి. సుధుములు అంటారు ఈ చేపల్ని. సుధుములు డ్రై ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది. స్మెల్ అన్నీ బాగున్నాయి. టేస్ట్ కూడా నేను సాల్ట్ సరిపోయింది. దాంట్లో మనం కడిగిన తాలూకా సాల్టే సరిపోతుంది. కారం, ధనియాల పొడి అన్నీ సరిపోయి. మనం తీసుకునే చేపలు బట్టి అన్నీ ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవాలి. బాగుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.